హలో అండి, ఈరోజు సండే కదా. మీరు ఏం కర్రీ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈరోజు నేనైతే ఏ మటన్ అన్నా చికెన్ అన్నా ఖచ్చితంగా వండాలనుకున్నాను, కానీ టైం అయిపోయింది. మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. ఈ టైంకి ఇంకా చికెన్ మటన్ తెచ్చి ఏం వండుతాం, లేట్ అయిపోద్దని చెప్పి కోడిగుడ్లు వండేయాలనుకున్నానండి. అది కూడా లేట్ అయ్యే పని, కానీ ఏం చేస్తాం, ఏదో కూర వండుకోవాలి కదండి సండే అంటే. అయితే మా పాప ఏం చేసింది, 5 గుడ్లు తెచ్చాను వస్తూ 3 చెదిపేసింది, 2 బాగున్నాయని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఇమీడియట్ని కోడిగుడ్డు అట్టేసేస్తున్నానండి. పొల్టు పెడదాం అనుకున్నాను, మళ్ళీ సరే అట్టేద్దాం. రాత్రిది ఎలాగో కూర ఉంది, వంకాయ చిలకడ దుంపల పులుసు అండి. నైట్ ఉండే ఏ కూర అయినా అన్నమైనా స్మెల్ వస్తే పాడేయగలుగుతాం, కానీ ఊరికే అయితే పడేయలేమండి, మనసు ఒప్పదు. అవి కూడా మనం తినే ఆహార పదార్థాలే కదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా పాడేయలేక ఇంకా ఆ కూరలోకి కోడిగుడ్డు అట్టేసుకు తిందామని చెప్పేసి అట్టయితే వేసేస్తున్నాను. కానీ ఒకటండి, ఏ పులుసులోకైనా సరే మనం పప్పు పులుసే పెట్టుకొనివ్వండి, లేదంటే నార్మల్గా బెండకాయ పులుసు, వంకాయ పులుసు పెట్టుకొనివ్వండి, అలాంటి పులుసుల్లోకి కోడిగుడ్డట్టు అసలు చాలా బాగుంటుందండి. నెంబర్ 1 కాంబినేషన్ అనమాట. అలాగే పచ్చళ్ళు ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి కూరలే లేనప్పుడు పచ్చడి వేసుకు తింటాము. అలాంటప్పుడు కోడిగుడ్డు అట్టేసుకు తింటే ఇంకా బాగుంటుందండి. ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మా అమ్మ ఎప్పుడు కూర వండలేకపోయినా, లేకపోతే నైట్ మిగిలిపోయిన ఏ కూర ఉన్నా పులుసు మా అమ్మ ఇలా అయితే అట్టు వేసి పెట్టేదండి. నాకు అప్పటి నుంచి అలా ఇష్టం అనమాట. చాలామంది ఆనియన్స్ కట్ చేశాక ఉప్పు కారం వేసి గరిటతో తిప్పేస్తారండి. అలా తిప్పకుండా ఒకసారి చేతితోటి ఇలా స్మాష్ చేస్తే దానికి ఉన్న వాటర్ది దిగి ఇంకొంచెం బాగుంటుందండి. కోడిగుడ్డట్టు చాలా కమ్మగా ఉంటుంది. అలాగే కోడిగుడ్డట్టుల్లో రకాలే ఉంటాయండి, నేను ఆ రకాలు కూడా చేస్తాను. ఎప్పుడైనా కుదిరినప్పుడల్లా ఒక్కొక్క వీడియో పెడుతూ ఉంటానండి. కోడిగుడ్డు అట్లు కూడా ఎన్ని రకాలు వేయాలో కూడా నేనైతే వేస్తాను. చాలా బాగుంటుందండి టేస్టు. ఇందాక పెట్టాను కదండి కోడిగుడ్డు అట్టేద్దామని ప్యాను, అయితే అది మా అత్తయ్య గారు నీచు కలపరనుకుంటా మళ్ళీ పెట్టేశానని తిడతారేమో అని చెప్పి మళ్ళీ దాన్ని తీసేసి ఈ మూకుడైతే పెట్టాను. ఆయిల్ ఎక్కువ వేయలేదండి, అది పప్పు నూనె. ఎప్పటి నుంచో వాడట్లేదు మా అత్తయ్య గారు, నేనే మధ్యలో ఇలాగ ఎప్పుడైనా అట్లు వేసినప్పుడు వేసేస్తాను. సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ వాడతారండి, కానీ కోడిగుడ్డు అయితే చుట్టూ పొంగిపోయింది కదా, ఆయిల్ ఎక్కువ వేసేసాను అనుకుంటారేమో అని చెప్తున్నాను. సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక్క 10 మినిట్స్ అలా వదిలేస్తే ఇలా క్రిస్పీగా అయితే తయారైపోతుందండి. వేడి కోడిగుడ్డట్లో అన్నం పెట్టుకొని పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చిలకడ దుంపల పులుసు కూడా నేను రెసిపీ చేసి పెడతానండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. మా లాంటి చిన్న యూట్యూబర్స్ని కూడా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.